ఇజ్రాయెల్, యుఎస్ అండ్ 6 సున్నీ గల్ఫ్ దేశాలు వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. కొద్ది గంటల క్రితం దుబాయ్లో ఉన్న యుఎస్ఏ ఎంబసీపై షాహెడ్ డ్రోన్స్ దాడి చేసిన దృశ్యాలు ఇక్కడ చూడండి. సౌదీలో ఉన్న అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన CIA బేస్ పై మళ్లీ షాహెద్ చేసిన మెరుపు దాడిని కూడా చూడండి. యాజ్ పర్ ఇరాన్ మీడియా, ఇప్పటి వరకు ఇరాన్ గల్ఫ్ దేశాలపై మోర్ దాన్ 1000 మిజైల్స్ ను ఫైర్ చేసిందంట. మేబీ దిస్ ఈజ్ ఎగ్జాగరేషన్, బట్ డెఫినెట్ గా గల్ఫ్ దేశాలపై 500 కంటే ఎక్కువ మిజైల్స్ ఫైర్ అయి ఉంటాయి. ఖతార్లో ఉన్న అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసి మిజైళ్ల వర్షం కురిపించారు. నిన్న రాత్రి ఇజ్రాయెల్ ఇరాన్లోని ఉర్మియాలో GBU 31 2000 పౌండ్ బంకర్ బస్టర్ బాంబ్స్ ను B2 బాంబర్స్ ద్వారా డ్రాప్ చేసిన దృశ్యాలు ఈ వీడియోలో చూడండి. గంట క్రితం ఇరాన్లో అమెరికా B-52 బాంబర్స్ ను కూడా రంగంలో దింపింది. ఇప్పుడు ఇరాన్ ఆకాశంలో B-1, B-2, B-52 బాంబర్స్ తిరుగుతున్నాయి. 2000 పౌండ్ల బాంబ్స్ ను డ్రాప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ అండర్ గ్రౌండ్ మిసైల్ లాంచర్స్ ద్వారానే దాడి చేస్తోంది. B-2 దాడుల తర్వాత అండర్ గ్రౌండ్ మిసైల్ లాంచింగ్ సైట్స్ అండ్ సిలోస్ ధ్వంసమయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఈ యుద్ధంలో ఇంతవరకు ఇరాన్లో 800 మంది చనిపోయారు. పాకిస్తాన్లో 60 మంది చనిపోయారు. ఎందుకంటే పాకిస్తాన్లో అలీ ఖమేనీ గారి మరణానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ జరుగుతోంది. ఆ ప్రొటెస్ట్ను అణిచివేసే ప్రక్రియలో పాకిస్తానీ ప్రజలు కూడా చనిపోతున్నారు. ఇజ్రాయెల్లో 23 మంది, ఖతార్లో 7 మంది, బెహ్రీన్లో 7 మంది, సౌదీ అరేబియాలో 4, UAEలో 4, USA ఆర్మీలో 6 మంది చనిపోయారు. ఇరాన్కు కొత్త సుప్రీంగా అలీ ఖమేనీ గారి కొడుకు ముస్తఫా ఖమేనీను నియమించారంట. ఈయన అలీ ఖమేనీ కంటే చాలా అగ్రెసివ్ అండ్ చాలా ప్రమాదంగా ఆలోచిస్తారు. దుబాయ్ మరీనా తెలుసు కదా, పర్షియన్ గల్ఫ్ దగ్గరున్న లగ్జరీ హోటల్ అండ్ అపార్ట్మెంట్లో మిజైల్స్ నిన్న రాత్రి పడ్డాయి. కావాలంటే ఈ వీడియో చూడండి. ఆ మిజైల్స్ ను గాల్లోనే ఇంటర్సెప్ట్ చేశారు. నేను డే 1 నుండి డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇరాన్ అని చెబుతూనే ఉన్నా, హెచ్చరిస్తూనే ఉన్నా. గల్ఫ్ దేశాల దగ్గర స్ట్రాంగ్ డిఫెన్సెస్ లేవు, అందరూ జాగ్రత్తగా ఇళ్లలో ఉండండి అని చెబుతూనే ఉన్నా. కొంతమంది దుబాయ్లో ఉన్నవారు ఏమంటున్నారు అంటే, దుబాయ్లో మిజైల్స్ పడడం లేదు, ఆ మిజైల్స్ ఏవో ఇండియాలో వీడియోస్ చేసేవారి ఇళ్లపై పడాలి అంటున్నారు, వ్యూస్ కోసం భయపెడుతున్నారు అంటున్నారు. ఆ కొంతమందికి చెబుతున్నా, 6 years నుండి జియో పొలిటికల్ వార్ కాంటెంట్ చేస్తున్నా. మిమ్మల్ని భయపెడితే నాకేమీ రాదు. వార్ కాంటెంట్ లో యాడ్ రెవెన్యూ ఎక్కువగా రాదు. నేను మన వ్యూవర్స్ ను హెచ్చరించడానికే వీడియోస్ చేస్తున్నా. దుబాయ్లో పనిచేసే ఈ అమ్మాయి ఏమంటోందో వినండి. తెలుగులో ఈవిడ బాధను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దుబాయ్ ఈజ్ సేఫ్, ఇట్స్ జస్ట్ డ్రోన్స్, ఇట్స్ జస్ట్ ఇంటర్సెప్షన్స్ అని చెప్పి దుబాయ్లో రీల్స్ చేసిన వారి యొక్క వీడియోస్ చూసి ఈ అమ్మాయి దుబాయ్ మాల్కు బయటికి వెళ్ళిందంట. నిన్న రాత్రి దుబాయ్ ఎంబసీలో దాడి చేసిన తర్వాత ఆ శబ్దం విని భయపడి లిటరలీ ఇంటికి పారిపోయింది. యూ లవ్ దుబాయ్, ఐ లవ్ దుబాయ్, ఎవ్రీవన్ లవ్స్ దుబాయ్. వీఆర్ సేయింగ్ ఇరాన్ ఈజ్ బ్యాంగింగ్ యూ. స్టే అట్ హోమ్ ఫర్ ఫ్యూ డేస్, జస్ట్ ఫర్ ఏ వీక్, కీప్ యువర్ డాష్ అట్ హోమ్ అంటున్నాం. హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్ కు పిచ్చి పట్టిందా నాకు అర్థం కావడం లేదు. వీళ్లకు ఇంకా అర్థం కావడం లేదు. ఇజ్రాయెల్, USA కలిసి చంపింది షియా ముస్లిమ్స్ యొక్క మత గురువును అలీ ఖమేనీ గారిని. 1989 నుండి ఇరాన్లో ఉన్న కట్టర్ ఇస్లామిస్టులు, రైట్ వింగ్ ప్రజలు దేవుళ్లాగా భావిస్తారు. షియాలకు ఫస్ట్ ఇమాం హజరత్ అలీ గారు, ప్రాఫెట్ మొహమ్మద్ గారి డైరెక్ట్ డిసెండెంట్ అయిన ఆయన దేహాన్ని వదిలిన తర్వాత షియాలకు హజరత్ అలీ లేరు కాబట్టి థియోలాజికల్ రూల్స్ ప్రకారం, వకీఫ్ అనే రూల్ ప్రకారం హజరత్ అలీ గారు ఫాదర్ కాబట్టి ఈయన లేరు. ఈయనకు బదులు షియా ప్రజల కోసం గార్డియన్ను నియమించారు. ఆ గార్డియన్ పేరే సుప్రీం అలీ ఖమేనీ. తల్లిదండ్రులు లేరు అని చెప్పి పిల్లలకు ఒక గార్డియన్ ఉంటారు కదా, ఎగ్జాక్ట్లీ అలీ ఖమేనీ అలా అన్నమాట. అంటే ఈయన హీ సుప్రీం ఫర్ నాట్ ఓన్లీ ఇరాన్ పీపుల్, ఇండియా, ఇరాక్, యమన్, ప్రపంచంలో ఉన్న షియా ముస్లిమ్స్ అందరికీ ఈయన మత గురువు, గార్డియన్. ఈయన్ను చంపారు కాబట్టి ఈ రేంజ్లో ఇరాన్ రియాక్ట్ అవుతోంది. అది కూడా రమాదాన్ మాసంలో రోజా సమయంలో చంపారు. ఈ విషయం గల్ఫ్ దేశ ముస్లిమ్స్కు తెలుసు, కానీ అక్కడ పనిచేయడానికి వెళ్ళిన హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్కు తెలియదు. కాబట్టి అక్కడి ముస్లిమ్స్ కూడా కోపంగానే ఉన్నారు.
అరబ్ షేకులు ఒకవేళ ఇరాన్ పై యుద్ధానికి దిగితే గల్ఫ్ దేశ ప్రజలే, అక్కడున్న సున్నీ మైనారిటీ ముస్లింసే తిరుగుబాటు చేస్తారు. కాబట్టే గల్ఫ్ సున్నీ రాజులు కూడా ఇరాన్ తమపై దాడి చేస్తున్నా సైలెంట్ గా ఉన్నారు. ఎప్పటికైనా సున్నీ షియా ముస్లింస్ ఇద్దరు ఒక్కటవుతారు, ఉమ్మా ఒక్కటవుతారు. మధ్యలో మీరు మా వెనక షేక్ ఉన్నారు, ఆల్ మొఖతం ఉన్నారు, ఆల్ జయాన్ ఉన్నారు అని చెప్పి బయటకు వెళ్ళి గాయపడద్దు లేదా చచ్చిపోవద్దు. ప్యానిక్ క్రియేట్ చేయడం కాదు, అంత కర్మ నాకు పట్టలేదు. ఇప్పుడు గేమ్ అర్థం చేసుకోండి. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఇరాన్ పై యుద్ధం చేయడం, మిడిల్ ఈస్ట్లో ఉన్న 50,000 మంది యుఎస్ఏ ట్రూప్స్ కు సరిపోవడం లేదు అని చెప్పి ఇంకొక 50,000 మంది సైనికుల్ని యుఎస్ఏ వెస్ట్ నుండి అలాంగ్ విత్ ఫైటర్ జెట్స్ ఇరాన్లో దింపుతున్నారు. ఇరాన్ను కంట్రోల్ చేయడానికి B-2 బాంబర్స్ దిగాయి. ఆ ఫోర్సెస్ పర్షియన్ గల్ఫ్కు చేరుకునే లోపు ఇరాన్ ఎంత వీలైతే అంత డ్యామేజ్ను క్రియేట్ చేయాలి అని చూస్తోంది. అందుకే నిన్న రాత్రి వరుసగా బెహ్రీన్, కువైట్, ఖతర్ అన్ని చోట్ల దాడి చేసింది. ముఖ్యంగా జీసీసీ దేశాలు ఈజీ టార్గెట్ కాబట్టి దే హిట్ జీసీసీ అన్నమాట. ఈ శాటిలైట్ ఇమేజ్ చూడండి. ఇరాన్ నిన్న ఖతర్లో ఉన్న 8,000 కోట్ల విలువ గల రాడార్ ను ధ్వంసం చేసింది. ఈ రాడార్ 5,000 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే శత్రువు యొక్క ఆబ్జెక్ట్స్ ను లైక్ మిసైల్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్స్ ను ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఈ న్యూస్ ఒకవేళ నిజమైతే ఖతర్ కూడా సేఫ్ కాదు. ఒకవేళ ఇరాన్ అల్ ఉదేద్ ఎయిర్ బేస్ ను తగలబెట్టేస్తే సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది. బికాస్ అల్ ఉదేద్ ఎయిర్ బేస్ అనేది మిడిల్ ఈస్ట్ లోనే అమెరికా యొక్క అత్యంత పెద్దదైన ఎయిర్ బేస్. దోహా, ముష్రిఫ్, డౌన్ టౌన్, అల్ రయాన్ వంటి ఏరియాస్ లో జాగ్రత్తగా ఉండండి, బయటకు రావద్దు. ఈ రాడార్ లేదు అంటే ఖతర్ లోని అమెరికన్ ఆర్మీకు ఒక ఐ లేనట్లే. ఇంకొక న్యూస్ ఏంటి అంటే కొత్త సుప్రీం ను నియమించడానికి పెట్టిన మీటింగ్ లో ఇజ్రాయెల్ GBU బంకర్ బస్టర్ బాంబ్స్ వేసి మీటింగ్ లో కూర్చున్న వాళ్ళందరినీ, కొత్త లీడర్షిప్ పెద్దలందరినీ లేపేసిందంట. ఇది గనుక నిజమైతే ఇజ్రాయెల్ కు దండం పెట్టాలి. నిన్న ఇరాన్ లో కొత్త డిఫెన్స్ మినిస్టర్ ను నియమించారు. నిన్ననే అతన్ని చంపేశారు. హెజ్బుల్లా కొత్త చీఫ్ కసెం ను అపాయింట్ చేశారు. 13 గంటల్లో చంపేశారు. ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తోంది కాబట్టే ఇరాన్ ఇంత అగ్రెసివ్ గా, ఇర్రేషనల్ గా రియాక్ట్ అవుతోంది. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ను చంపుతాము అని చెప్పి ఇజ్రాయెల్ వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇస్తోంది. అబ్బాస్ అరచ్చిను లేపేస్తామంటున్నారు. జీసీసీ దేశ షేకులు మధ్యలో కొట్టించుకుంటున్నారు. UAE ప్రెసిడెంట్ అల్ నయాన్, ఖతర్ ఎమీర్ అల్ థనీ గారు, సౌదీ డిఫాక్టో క్రౌన్ ప్రిన్స్ MBS, ఈ ముగ్గురు కలిసి డొనాల్డ్ ట్రంప్ కు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. అలా అంటే చాలా కోపంగా మాట్లాడుతున్నారు. మీ యుద్ధం వల్ల మా యొక్క ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి అంటున్నారు. ఖతర్ ఎమీర్ ఆల్రెడీ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ను క్లోజ్ చేశారు, సీ రూట్స్ ను క్లోజ్ చేశారు. హర్మూజ్ దగ్గర ఉన్న ఫుజైరా, దుక్కం పోర్ట్ అండ్ సలాలా పోర్ట్స్ పై దాడి చేశారు. దుబాయ్ సిటీ పై దాడి చేస్తున్నారు. దుబాయ్ టూరిజం దెబ్బతినింది. దుబాయ్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ప్రజలందరూ భయపడుతున్నారు. ఇన్వెస్టర్స్ వెనక్కి తగ్గుతున్నారు. ఈ భయం కారణంగానే ఖతర్ ఎమీర్ అండ్ ఈవెన్ UAE ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు కాల్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యుద్ధాన్ని ఆపండి లేదా క్లోజ్ చేయండి అంటున్నారు. అందుకే 50,000 మంది సైన్యాన్ని దించుతున్నారు. అమెరికన్ మీడియా ఏమంటోంది అంటే ఇజ్రాయెల్ ఒత్తిడి మీద నేతన్యాహు చెబితేనే మీరు ఇరాన్ పై అటాక్ చేశారని అడిగారు. దీనికి ట్రంప్ ముఖం చూడండి ఎలా కాలిపోయిందో. ట్రంప్ ఏమంటాడు, నాపై ఎవరి ఒత్తిడి లేదు, ఇరాన్ మాతో నెగోషియేషన్స్ లో కూర్చున్నప్పుడు మా యొక్క డిమాండ్స్ కు ఒప్పుకోలేదు కాబట్టే యుద్ధానికి దిగాము అంటాడు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ జాక్ పాట్ కొట్టింది. ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీను చంపి నేతన్యాహు చరిత్ర రాశాడు. బట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను మిస్ క్యాల్కులేట్ చేశాడా? ఇరాన్ యొక్క థ్రెట్ ను ముందుగానే గ్రహించలేకపోయాడా? ఈ మొత్తం యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ అండ్ జీసీసీ గల్ఫ్ దేశాలే చాలా అంటే చాలా గట్టిగా దెబ్బతిన్నాయి. అమెరికాను ఎందుకు స్పాట్ లో పెట్టారు అంటే గత 3 రోజుల నుండి ఇరాన్ జీసీసీ దేశాల్లో ఉన్న ఎంబసీస్, కాన్సులేట్స్, మిలిటరీ బేసెస్, రాడార్స్ ఇలా అన్ని చోట్ల దాడి చేసింది. అమెరికా ఎందుకని USS అబ్రహాం లింకన్ ను రంగంలో దింపింది? ఇరాన్ జీసీసీ గల్ఫ్ దేశాలపై దాడి చేయకుండా చూసుకోవడానికి ప్యాట్రైట్, ప్యాంటసీర్, టొమాహాక్ వంటి మిజైల్స్ ను రంగంలో దింపారు. అమెరికా బాధ్యత జీసీసీను కాపాడుకోవడం. ఇజ్రాయెల్ ను ఇజ్రాయెలే కాపాడుకుంటుంది. బట్ జీసీసీను కాపాడడంలో వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పి అమెరికన్ మీడియా మాట్లాడుతోంది. ఇక్కడ కంప్లీట్లీ అమెరికా ఫెయిల్ అయింది అని చెప్పడం లేదు. అమెరికా ఇరాన్ ను చాలా అంటే చాలా గట్టిగా కొడుతోంది. B-1, B-2, B-52 బాంబర్స్ ను రంగంలో దింపింది. అయితే రిటాలియేషన్ లో జీసీసీ దేశాలను కాపాడడంలో ఫెయిల్ అవుతోంది. ఇక్కడ అమెరికా ప్రజలకేమీ కాదు. అమెరికా పొలిటికల్ గా ఏది నష్టపోదు. అక్కడ అమెరికన్ ఆర్మీ మాత్రమే ఉంది. నష్టపోయేది జీసీసీ ఆస్తులు, జీసీసీ ప్రజలే. కాబట్టి
మన వాళ్ళు అక్కడ జాగ్రత్తగా ఉండండి. జీసీసీ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇజ్రాయెల్ పై కూడా ప్రతి రాత్రి దాడులు జరుగుతున్నాయి. హెజ్బుల్లా నార్త్ ఇజ్రాయెల్ పై దాడులు చేస్తూ ఉంటే తేల్ అవీవ్ అండ్ సౌత్ ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేస్తోంది. బట్ ఇజ్రాయెల్ డిఫెండ్ చేయగలుగుతోంది. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ పై ఇరాన్ మిజైల్స్ యొక్క దాడుల స్కేల్ రోజు రోజుకు తగ్గుతోందంట. ఇజ్రాయెల్ ఈజ్ ఆల్వేస్ ఎట్ వార్. కాబట్టి హబీబీ మీరెందుకు యుఎస్ఏ ను నమ్మారు? ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో 2000 ఇరాన్ టార్గెట్స్ ను 2000 ఇరాన్ డ్రోన్స్ ను లేపేశారు. 17 ఇరాన్ నావల్ షిప్స్ ను డిస్ట్రాయ్ చేశారు. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ఇంకా మా యొక్క కబ్జా ఉంది అని చెప్పి ఇరాన్ మీడియా చెబుతోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ఇరాన్ డిస్ట్రాయర్స్ తిరుగుతున్నాయి అని చెప్తున్నారు. B1 B2 బాంబర్స్ ను రంగ ప్రవేశం చేయించారు. అమెరికన్ సెంట్కామ్ ప్రకారం B2 బాంబర్స్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడులు చేస్తున్నాయి. ఇస్ఫహాన్, నతాన్స్ వంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడి చేశారు. ఇరాన్ భారీగా మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ఇక్కడ ఎందుకు B2 B1 బాంబర్స్ ను రంగంలో దింపారు అంటే ఇరాన్ బేసెస్ అనేవి డీప్ గా అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి. అంత లోతుకు వెళ్ళాలి అంటే GBU 2000 పౌండ్ బంకర్ బస్టర్ బాంబ్స్ నే వాడాలి. ఈ హెవీ వెయిట్ గల బాంబ్స్ ను F-16, F-35, F-22 వంటి ఫైటర్ జెట్స్ క్యారీ చేయలేవు. కాబట్టే GBU 500 బాంబ్స్ ను ఒకవేళ వేసినా కూడా ఇవి లోతుకు చొచ్చుకుపోలేవు. కాబట్టే GBU 2000 ను రంగంలో దింపారు. B2 బాంబర్స్ 10 నుండి 20 వరకు GBU 2000 బాంబ్స్ ను క్యారీ చేయగలవు. కాబట్టి ఒకేసారి GBU వర్షాన్ని కురిపిస్తున్నారు. టెహరాన్ ను తగలబెట్టేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం, నేను నిన్న చైనా ఇరాన్ యుద్ధంలో దూరలేదు, చైనాకు తైవాన్ పై యుద్ధం చేయడం చేత కాదు అని చెప్పా కదా. ఇక్కడ ఒక్క లాజిక్ ను చెప్పడం మర్చిపోయా. ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ యుద్ధంలో చైనా ఇంటర్వ్యూన్ అవ్వలేదు. స్ట్రాటజిక్ గానే ఇంటర్వ్యూన్ అవ్వలేదేమో అనిపిస్తోంది. రేపు ఒకవేళ చైనా తైవాన్ పై దాడి చేసి ఆక్రమణకు దిగితే యుఎస్ఏ డెఫినెట్ గా ఇంటర్వ్యూన్ అవుతుంది. అలా ఇంటర్వ్యూన్ అయినప్పుడు చైనా తన కార్డ్స్ ను ప్లే చేస్తుంది. ఇరాన్ యుద్ధంలో మేము దూరలేదు, తైవాన్ యుద్ధంలో మీరు కూడా దూరద్దు అన్నట్లు చైనా డీల్ చేసుకుని ఉండవచ్చా? దీని గురించిన మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. యాజ్ పర్ ఇజ్రాయలీ మీడియా ఇరాన్లో ఆర్మ్డ్ రెవల్యూషన్ రానుందంట. అంటే ఆయుధాలతో ఉద్యమం చేయనున్నారు. డిసెంబర్ నుండి ఇరాన్లో పీస్ఫుల్ ప్రొటెస్ట్ మాత్రమే జరిగింది. అంటే ప్రజలు మాత్రమే ప్రొటెస్ట్ చేశారు. అయితే మొసాద్ కుర్దిష్ ఫైటర్స్ ను ఇరాన్లో పంపి ఇరాన్ లీడర్షిప్ కు వ్యతిరేకంగా AK-47 గన్స్ తో కలాష్నికావ్స్ తో తిరుగుబాటు చేసే ఒక స్ట్రాంగ్ ఆర్మీను తయారు చేస్తోంది. దిస్ మీన్స్ ఇరాన్లో రానున్న రోజుల్లో బ్లడీ సివిల్ వార్ రానుంది. ఇరాన్లో సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అవ్వనుంది. ఇరాన్లో ఉన్న 10,000 మంది భారతీయుల్ని భారత్ ఎవాక్యువేట్ చేయాలి. బికాజ్ అక్కడ ఇప్పటికైతే సర్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. కొత్త సుప్రీం మస్తోబా ఖమేనీ, అలీ ఖమేనీ కంటే 2000 టైమ్స్ డేంజరస్ అంట. చాలా అంటే చాలా ప్రమాదంగా ఆలోచించే వ్యక్తి అంట. మోస్తాబా ఖమేనీ ఉన్నంత వరకు అమెరికా ఇజ్రాయెల్ తో సంధి ఉండదు. ఈవెన్ GCC దేశాలను కూడా ఉతికి ఆరేస్తారు. కాబట్టి డెఫినెట్ గా కేయాస్ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రానుంది. ఇరాన్ ఏమంటోంది, దుబాయ్, సౌదీ, ఖతార్, కువైట్ లో ఉన్న 50,000 మంది అమెరికన్ ఆర్మీనే పెద్ద ఆయన్ను చంపేశారు. అందుకే అమెరికన్ సోల్జర్స్ షెల్టర్ అయి ఉన్న ఎంబసీస్, కాన్సులేట్స్, అమెరికన్ సోల్జర్స్ ఉన్న అపార్ట్మెంట్స్ లో మిలిటరీ బేసెస్ పై ప్రతిదాడి చేసి మా యొక్క పగా ప్రతీకారాలను తీర్చుకుంటున్నాము అని చెప్పి ఇరాన్ అంటోంది. ఈ విషయాన్ని డే 1 నుండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా. దుబాయ్ మరీనాలో USA ఆర్మీ హెడ్ ఎవరో ఉండి ఉంటాడు, అందుకే దాడి చేశారు. ఈ ఇంపాక్ట్ లో దుబాయ్ మరీనాలో ఉన్న మన భారతీయులు గాయపడొచ్చు. కాబట్టి ఇళ్లల్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటున్నా. లేదు మా వెనక అల్ మకుతం గారు ఉన్నారు, అల్ నయన్ గారు ఉన్నారు, మాకేమీ కాదు అని చెప్పి దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా చుట్టూ తిరగండి. బట్ వేరే వాళ్ళను ఇక్కడ ఏమీ కాలేదు బయటికి రండి అని ఎంకరేజ్ చేయొద్దు. మీరు వెళ్ళి గాయపడాలి అనుకుంటే, మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మీరు బయటికి వెళ్ళండి. బట్ డోంట్ ఎంకరేజ్ అదర్స్. బ్యాక్గ్రౌండ్లో రీల్స్ పెట్టుకొని హబీబీ నథింగ్ హ్యాపెండ్, దుబాయ్ సూపర్ అని ఇతరులను ఎంకరేజ్ చేయడం అనేది పాపం, ద్రోహం. ఈరోజు USA సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్ ఇరాన్ పై చిల్లింగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ లో మిగిలి ఉన్న లీడర్షిప్ ను కూడా లేపేస్తామని చెప్పాడు. రేపు గనుక USA ఇరాన్ యొక్క పెద్ద లీడర్స్ ను లేపేస్తే, లైక్ పెజెష్కియాన్, ముస్తాబా అలీ ఖమేనీను చంపేశారు, లేదా అలీ లరిజానీ గారిని చంపేశారు అనుకోండి, ఇరాన్ ఇంకా అంటే ఇంకా చాలా అగ్రెసివ్ గా ప్రతిదాడి చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, అమెరికా ఇరాన్ లోపల గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తుంది అన్నాడు. యాక్చువల్లీ అమెరికా B2 B1 బాంబర్స్ తో దాడి చేస్తోంది, ఫైటర్ జెట్స్ తో దాడి చేస్తోంది. బట్ ఈ జెట్స్ వల్ల నతాన్స్, ఇస్ఫహాన్ వంటి సైట్స్ ఎంతవరకు ధ్వంసం అయ్యాయి అనేది మనకు తెలియదు. బ్యాలిస్టిక్ మిజైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు ధ్వంసం అయింది అనేది మనకు తెలియదు. అంటిల్ ఆర్ అన్లెస్ అమెరికన్ USA ఆర్మీ ఇరాన్లో గ్రౌండ్ ఇన్వేషన్ చేసి డైరెక్ట్గా అన్నిటినీ షూట్ చేసి అన్నిటినీ ధ్వంసం చేస్తే తప్ప ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100% ధ్వంసం అవ్వదు. ఈ విషయం అందరికీ తెలుసు.
మొన్న డొనాల్డ్ ట్రంప్ గ్రౌండ్ ఇన్వేషన్ కూడా చేస్తాము అన్నందుకే ఇరాన్ పెద్ద ఎత్తున జీసీసీ దేశాలపై విరుచుకుపడింది. ఇన్ని రోజులు ఖతార్, ఒమాన్, యుఏఈ ఈ దేశాలు మంది యుద్ధాల్లో బ్రోకర్స్ లాగా శాంతి చర్చలు చేయించారు. దోహా, దుబాయ్, మస్కెట్లో టీ, బిస్కెట్, కాఫీ పెట్టి బ్రోకరేజ్ చేశారు. ఈ బ్రోకర్ పని చేయడం మానేసి ఉండి ఇరాన్ లాగా యుద్ధ ఆయుధాలను, డ్రోన్స్ను తయారు చేసి మీ యొక్క ఆర్మీని స్ట్రాంగ్ చేసుకుని ఉంటే ఇప్పుడు మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీ దేశాన్ని సేవ్ చేయడానికి యుఎస్ఏ ఆర్మీ ఎందుకండి రావాలి? దుబాయ్ ఇప్పుడు ఇరాన్ మెర్సీలో ఉంది. అగైన్ చెప్తున్నా, కరెంట్లీ బుర్జ్ ఖలీఫా, దుబాయ్, పామ్ జుమేరా ఈజ్ ఎట్ ఇరాన్స్ మెర్సీ. ఇరాన్ లీడర్షిప్ రేపు బుర్జ్ ఖలీఫాపై దాడి చేయాలి అనుకుంటే దాడి చేయగలదు. బికాస్ షాహిద్ డ్రోన్స్ ను ఆపే సిస్టమ్ గల్ఫ్ దేశాల దగ్గర లేదు. ఖతార్లో ఉన్న 5000 కిలోమీటర్ రాడార్ను లేపేశారు అనే వార్తలు వస్తున్నాయి. అది కనుక లేచిపోయింది. ఆ వార్త కనుక నిజమైతే జీసీసీ దేశాలు ఈజ్ నాట్ సేఫ్. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. నా కాంటెంట్, నా రీసెర్చ్ నచ్చినట్లయితే మీకు ఒకవేళ జియో పాలిటిక్స్, నేషనల్ సెక్యూరిటీ, వార్స్ అండ్ బ్యాటిల్స్ పై ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.